హలో ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే పోలార్ ప్యారెట్స్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు పోలార్ ప్యారెట్స్ ఎలా పెంచాలి అనేది చాలామందికి తెలియట్లేదు. అంటే వాటిని ఎలా బ్రీడ్ చేసుకోవాలి, వాటి ప్రైస్ని ఎలాగా కేర్ చేసుకోవాలి, వాటికి ఏమి ఫుడ్ ఫీడ్ చేయాలి, ఎటువంటి ట్యాంక్లో బ్రీడ్ చేసుకోవాలి, అవన్నీ కూడా మీకు ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా డౌట్స్ అడిగారన్నమాట పోలార్ ప్యారెట్స్ గురించి. అవన్నీ మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ అయితే మనం వీటి జెండర్ అనేది ఎలా తెలుసుకోవాలనేది మీకు చూపిస్తాను. మేల్ ఫీమేల్ అనేది. ఇది వచ్చేసి మేల్ మాట, పోలార్ బ్లూ ప్యారెట్. ఇది బ్లూ కలర్లో ఉంటుంది బ్లాక్ లైన్స్తో. ఇది వచ్చేసి మెయిల్ మాట. మనకి మేల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది ఫీమేల్ మీద. ఫీమేల్ అయితే షార్ట్ బాడీతో ఉంటుంది. ఫీమేల్ మీద మెయిల్ చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. చూసుకోవచ్చు మీరు. పైన ఫిన్స్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది. పైన ఫిన్ ఉంటుంది, అది క్లియర్గా చూపిస్తాను మీకు. అది కొంచెం షార్ప్గా ఉంటుంది అన్నమాట. బెల్లీ కూడా కొంచెం రౌండ్గా ఉంటుంది మెయిల్కి, కొంచెం థిన్గా ఉంటుంది అన్నమాట బాడీ షేప్ అనేది. మీరు చూసుకోవచ్చు క్లియర్గానే. ఇక్కడైతే పైన ఫిన్ చూసారు కదా, షార్ప్గా ఉంటుంది అన్నమాట పైన. అది ఒకటి ఐడెంటిఫికేషన్ మెయిన్. అలాగే బాడీ సైజ్ కూడా మనం చూసుకోవచ్చు మెయిల్లోని, పెద్దగా ఉంటుంది. ఇది వచ్చేసి ఫీమేల్ అన్నమాట. ఫీమేల్ అయితే మెయిల్ కన్నా చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట. మెయిల్ మీద కొంచెం చిన్నగా ఉంటుంది, మరీ చిన్నగా ఉండదు. ఇది వచ్చేసి షార్ట్ బాడీ ఉంటుంది ఫీమేల్. పైన ఫిన్ మనకి షార్ప్గా ఉంది కదా మెయిల్లోని, దీంట్లో వచ్చేసి కొంచెం స్మూత్గా ఉంటుంది అన్నమాట, మరీ షార్ప్గా ఉండదు. అలాగే బెల్లీ మీద ఆరెంజ్ కలర్ అనేది కనబడుతుంది. ఎందుకంటే అది ఎగ్స్ వేయడానికి రెడీగా ఉందన్నమాట. అంటే మేటింగ్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టమాట ఫీమేల్. ఇలా ఆరెంజ్ కలర్ కనిపిస్తాయి మనకి. చూసుకోవచ్చు మీరు క్లియర్గానే. షార్ట్ బాడీతో ఉంటుంది అన్నమాట ఫీమేల్ అనేది. అలాగే వైట్ కలర్లో అయితే మనకి కొంచెం కష్టంగా ఉంటుంది మేల్ ఫీమేల్ ఐడెంటిఫికేషను. కొంచెం ఒక స్టేజ్ వచ్చే వరకు మనం ఐడెంటిఫై చేయలేమన్నమాట వైట్లోనే. ఇది వచ్చేసి మెయిల్ అన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు బ్లూ ఎలా ఉందో వైట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. పైన షార్ప్ ఫిన్ ఉంటుంది. బాడీ కూడా ఫీమేల్ మీద కొంచెం పెద్దగా ఉంటుంది అన్నమాట. మీరు చూసుకోవచ్చు. బాడీ స్టమక్ దగ్గర కూడా కొంచెం స్లిమ్గా ఉంటుంది. అలాగే ఫీమేల్కి అయితే కొంచెం రౌండ్ బాడీతో ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి ఫీమేల్. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మనకి పోలార్ బ్లూ ఫీమేల్లో మనకి ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా బెల్లీ మీద. దీనికైతే అంత క్లియర్గా కనిపించదు, మరీ అంత డీటెయిల్గా చూస్తాను కానీ తెలియదు అన్నమాట. రౌండ్ బెల్లీతో ఉంటుంది అన్నమాట. ఇది చూసారు కదా, షార్ట్ బాడీతో ఉంటుంది అన్నమాట ఫీమేల్. కొంచెం వైట్లో అయితే కొంచెం కష్టం మెయిల్ ఫీమేల్ ఐడెంటిఫై చేయడానికి మనం. అలాగే బ్రీడింగ్ అయితే మనం వచ్చేసి అక్వేరియం ట్యాంక్లోనే పెట్టుకోవడం బెటర్. 12x12 సైజ్ ఉంటుంది కదా స్క్వేర్ ఫీట్, అదైతే సరిపోద్దు. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్కటి పెట్టుకోవాలి, లేకపోతే అవి ఫైట్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. మనం కొన్ని మంది టబ్స్ కూడా పెడతారు. టబ్స్ అయితే మనకి క్లియర్గా కనిపించదు అన్నమాట, ఎలా బ్రీడింగ్ అవుతున్నాయి అనేది మనకు తెలియదు. అంటే ఎగ్స్ పెట్టినాయా, అది ఎగ్స్ ఫ్రైస్ అయినాయా, ఇంకా తినేస్తున్నాయి ఏంటనేది తెలియదు. కాబట్టి మనం ట్యాంక్స్లోనే వీటిని బ్రీడింగ్ ప్రిఫర్ చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే పీవీసీ పైప్స్ పెట్టాను. దాంట్లో ఇవి ఎగ్స్ అనేవి లే చేసినాయి అన్నమాట. ఇవి వచ్చేసి 48 hours హ్యాచ్ అవుతాయి అన్నమాట ఎగ్స్. చూసారు కదా, అన్నీ మూవ్ అవుతున్నాయి. మనం ఇవి వాటికి అవే చూసుకుంటాయి అన్నమాట. మనం ఏమీ ముట్టుకోకూడదు. ఒకవేళ ముట్టుకున్నా ఒక్కొక్క పేరు ఏం చేస్తాయంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. అవి మనం ఏమైనా చేస్తామని చెప్పి వాటి ఫ్రైస్ని కూడా తినేస్తుంటాయి అన్నమాట. అందుకని చెప్పి మనం ఏమైనా టచ్ చేయకూడదు వాటిని, ఓకేనా. అవి వచ్చేసి వాటి అవే కేర్ తీసుకుంటాయి అన్నమాట. మనకి ఇవి చూసారు కదా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. ఆ ఫ్రీగా మూవ్ అయ్యేంత వరకు మనం ఫ్రైస్ని ఏమి చేయవు. మనకి 1 centimeter వచ్చే వరకు అవి వాటిని ఏమి చెయ్యవు. చూసారు కదా, వాటి చుట్టూరు అలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట, పేరెంట్స్ చుట్టూరని. ఈ సైజుకి వచ్చేటప్పటికి మనం ఎటువంటి మోయినా లైవ్ ఫీడ్ వేసుకోవాలన్నమాట. డ్రై ఫీడ్ అనేది అసలు వేయకూడదు, ఎందుకంటే వాటర్ పొల్యూట్ అయిపోద్ది కదా, అవి మళ్ళీ ఫ్రైస్ అనేవి చనిపోతూ ఉంటాయి. అందుకని చెప్పి మనం ఎప్పుడు లైవ్ ఫీడే ప్రిఫర్ చేసుకోవాలి. లైవ్ ఫీడ్స్ ఉన్నాయి కదా మనకి, మోయినా, డాఫ్నీ అటువంటివి. మోయినాలో చిన్నది అవి క్యాచ్ చేసి తింటూ ఉంటాయి అన్నమాట ఫ్రైస్. మనకి సర్టెన్ సైజ్ వచ్చే వరకు మనకు సెపరేట్ చేయవసరం లేదు. మోయినా అనేది వేసుకోవాలి, ఎందుకంటే మనకి డ్రై ఫీడ్ అయితే వాటర్ పొల్యూట్ అయిపోద్ది. మనం ఇప్పుడు మీకు చూపిస్తున్నాం చూసారు కదా, ఇవి అయితే పోలార్ బ్లూ ప్యారెట్స్ అన్నమాట. ఇవి వచ్చేసి మనకి 35 to 40 days అవుద్ది. ఇవి ఈ సైజ్ నుంచి మనం సెపరేట్ చేసుకోవాలన్నమాట. సెపరేట్ చేసుకోకపోతే అవి వీటి మీద అటాక్ చేసేస్తూ ఉంటాయి, చంపేస్తూ ఉంటాయి అన్నమాట.
ఎందుకంటే మళ్ళీ ఎగ్స్ లే చేయడానికి మళ్ళీ రెడీ అయిపోతాయి పేరెంట్స్ అని. మీరు ఆల్రెడీ ఇందులో క్లియర్గా కనిపించట్లేదు ట్యాంక్లోని, ఇంకొంచెం చూసారు కదా అక్కడక్కడ పడి ఉన్నాయి కదా, అవన్నీ చనిపోయిన ఫ్రైస్ మాట. ఎందుకంటే అవి మళ్ళీ ఎగ్స్ లే చేయడానికి రెడీ అయిపోతున్నాయి అన్నమాట. అందుకని చెప్పి మనం వీటిని సెపరేట్ చేసుకోవాలి ఈ సైజ్ నుంచి. ఇవి వచ్చేసి పోలార్ వైట్స్ అన్నమాట. మనం ఈ సైజ్ నుంచి ఇవి అయితే మనకి 2.5 మంత్స్ అన్నమాట. 2.5 మంత్స్కి ఈ సైజ్ అయిపోతాయి మనకి ఎప్పుడైతే లైవ్ ఫీడ్ వేసామో అంత త్వరగా గ్రోత్ ఉంటుంది అన్నమాట. లైవ్ ఫీడ్ ప్లస్ ప్లేస్, మనం ఇచ్చే ప్లేస్ కూడా కొంచెం పెద్దగా ఉండాలి. ఎప్పుడైతే ప్లేస్ పెద్దగా ఉందో అప్పుడు మనకి గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా కనబడుతుంది అన్నమాట. చాలా స్పీడ్గా ఎరిగిపోతాయి. మనకి ఇరికించేసాం అనుకోండి టబ్స్లో వేసి, చిన్న చిన్న అక్వేరియంస్లో వేసి, అలాగైతే మనకి త్వరగా గ్రో అవ్వవు. ఓకేనా, మన ఇటువంటి లైవ్ ఫీడ్స్ అవి వేసుకోవాలన్నమాట. చూసారు కదా, నాదైతే ఇదైతే 2.5 feet ట్యాంక్ అన్నమాట. చాలా ఫ్రీగా మూవ్ అవుతాయి ఇవన్నీ. మనం ట్యాంక్ అనేది చిన్న చిన్న ఫ్రైస్ ఉన్నప్పుడు అసలు ట్యాంక్ అనేది క్లీన్ చేయకూడదు. ఇప్పుడు ట్యాంక్ క్లీన్ చేసామనుకోండి మనం, అవి బెదిరిపోతూ ఉంటాయి. పేరెంట్స్ బెదిరిపోతే ఫ్రైస్ని, ఎగ్స్ ఉంటే ఎగ్స్, ఫ్రైస్ ఉంటే ఫ్రైస్ని తినేస్తూ ఉంటాయి అవి భయపడి. అందుకని చెప్పి వాటిని అసలు కదపకూడదు. ఎప్పుడైతే మనం ఇందాక ఫ్రైస్ మూవ్ అయినాయి కదా, వాటి చుట్టూరు తిరుగుతాయి, ఆ సైజులో ఉన్నప్పుడు మాత్రం ఒక 30% వాటర్ తీస్తూ ఉండాలి. వాటర్ డ్రాపర్ ఉంటుంది కదా, దాంతో క్లియర్ చేస్తూ ఉండాలి అనమాట. కింద ఉన్న డస్ట్ అంతా దాంతో నెమ్మదిగా తీసేస్తూ ఉండాలి. కొంచెం ఫ్రైస్ అది వచ్చేయకుండా కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా తీసుకుంటూ ఉండాలన్నమాట. వాటర్ ఎప్పుడు ఫుల్గా క్లీన్ చేసేయకూడదు. అలాగే ఇవి వచ్చేసి పోలార్ బ్లూ ప్యారెట్స్ అన్నమాట. 3.5 months ఇవి. మనం ఈ సైజ్ నుంచి వచ్చేసప్పటికి ఇలా సెపరేట్గా పెట్టుకోవాలన్నమాట. ఎంత పెద్ద స్పేస్ ఇస్తే అంత ఫాస్ట్గా గ్రో అవుతాయి. చూసారు కదా, అందులో చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఆ చిన్నవి మనం మళ్ళీ సెపరేట్గా పెంచుకుంటే మళ్ళీ త్వరగా గ్రో అయిపోతాయి అన్నమాట ఇవి. ఎందుకంటే వాటికి మేత అందరం పెద్దవి ఇవే క్యాచ్ చేసేస్తుంటాయి కదా ఫస్ట్. వీటి నుంచి అయితే మనకి ఈ సైజు నుంచి మనకి మెయిల్ ఫీమేల్ అయితే ఐడెంటిఫై అయిపోద్ది పోలార్ బ్లూలో అయితే. చూసుకోవచ్చు మీరు, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా నెట్లో క్యాచ్ చేసి. ఇది వచ్చేసి ఫీమేల్ అన్నమాట. చూసారు కదా, మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చేసి మెయిల్. చూసారు కదా, పై ఫిన్, బాడీ కూడా కొంచెం స్ట్రైట్గా ఉంది. అలాగే ఫీమేల్ వచ్చేసి మనకి మేటింగ్ స్టార్ట్ చేసేటప్పటికి మనకి ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది చెప్పాను కదా. ఇది వచ్చేసి ఫీమేల్ అన్నమాట. కొంచెం లైట్గా, మరీ అంత ఆరెంజ్ లేదు, లైట్గా కనిపిస్తుంది అంతే మనకి. చూసుకోవచ్చు మీరు, పైన ఫిన్ కూడా కొంచెం షార్ట్గా ఉంటుంది. ఇంకోండి, ఇది ఒక ఫీమేల్. ఈ ఫీమేల్ అయితే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది, ఆరెంజ్ కలర్. అలాగే సైజెస్ వైజ్ మనం డివైడ్ చేసి పెట్టుకుంటూ ఉండాలన్నమాట ఈ పోలార్ ప్యారెట్స్లో. అప్పుడే మనకి త్వరగా గ్రో అవుతాయి. నేనైతే మార్నింగ్ మోయినా ఫీడ్ చేస్తాను, ఈవినింగ్ టైము డ్రై ఫీడ్ చేస్తాను అన్నమాట. పిల్లెట్ సైజు 0.8 mm సైజ్ పిల్లెట్ ఉంటుంది నా దగ్గర, అది ఫీడ్ చేస్తాను అన్నమాట. అలాగే మనకు స్మాల్ సైజ్ ఉన్నాయి కదా, ఆ సైజు 1 cm 2 cm ఉన్నవి మనకి ఐడెంటిఫికేషన్ అవ్వదు మెయిల్ ఫీమేల్ అన్నది. ఈ సైజ్ అయితేనే మనకి ఫీమేల్. చూసారు కదా, ఆరెంజ్ కలర్ కనిపిస్తుంటుంది, అదైతే ఫీమేల్ కన్ఫర్మ్గా. దీని మీద కొంచెం పెద్ద సైజు ఉన్నది, స్లిమ్గా ఉన్న బాడీ అయితే మెయిల్ అన్నమాట. ఐడెంటిఫై చేసుకోవచ్చు మనం. ఇంకోండి, ఈ సైజు నుంచి అయితే మనం ఐడెంటిఫై చేయలేం వాటిని. అలాగే మనం కొంచెం పెద్ద సైజు ఉన్నాయనుకోండి దీంట్లోనే, అవి మనం మెయిల్ కింద తీసుకోవచ్చు అన్నమాట. షార్ట్ బాడీ మీద కొంచెం పెద్దగా ఉంటే మెయిల్ కింద ఐడెంటిఫై చేసుకోవచ్చు. దాని మీద ఎటువంటి ఆరెంజ్ లేకపోతే అది కన్ఫామ్గా మెయిల్ అన్నమాట. చూసుకోవచ్చు మీరు, ఇది వచ్చేసి మెయిల్ అన్నమాట. కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి వీటిని, ఎందుకంటే పైన ఫిన్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం గుచ్చుకుంటాయి అన్నమాట హ్యాండ్కి. అవి కొంచెం చూసుకోవాలి మనం. అలాగే మనం ఈ సైజ్ వచ్చేటప్పటికి మనకి 4.5 months పడుతుంది. ఇటువంటి అడల్ట్ సైజ్ వచ్చేటప్పటికి అవి కొంచెం అటాక్ చేసుకుంటాను అనమాట ఒకదాని మీద ఒకటి. ఎందుకంటే పేర్స్ అయిపోతుంది కదా, మీటింగ్ టైంలో ఏది పేర్ అయిపోయిందో అది వేరే వాటిని అటాక్ చేస్తూ ఉంటుంది. అందుకని చెప్పి నేను పీవీసీ పైప్స్ అవి పెట్టాను అనమాట. దేనికి దానికి ఫైట్ చేసుకుంటున్నాను అనుకోండి, అప్పుడు మనం పీవీసీ పైప్ కానీ, స్టోన్స్ కానీ, అటువంటి హైడింగ్ స్పాట్స్ అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట. ఏమైనా అటాక్ చేసుకున్నాం అనుకోండి, వెంటనే దాంట్లోకి దూరిపోతూ ఉంటుంది పైప్లోకి. ఒకటి ఏమైనా పేర్ అనుకుంది అనుకోండి దీంట్లోని,
పేరైతే దాన్ని మనం సెపరేట్గా వేరే ట్యాంక్లో తీసుకుంటే వెంటనే ఎగ్స్ లే చేయడానికి చూస్తుంది అన్నమాట. ఎందుకంటే దానికి పీస్ఫుల్గా ఉంటుంది ట్యాంక్లో. అంటే అది ఎటువంటి భయం లేకుండా దాంట్లో లే చేస్తుంది అనమాట. మేల్ ఫీమేల్ అనేది ఎలాగ సపరేట్గా ప్యాక్ చేసి పంపిస్తాం అన్నమాట. ఏ బ్యాగ్ ఆ బ్యాగ్ క్లియర్గా ఐడెంటిఫికేషన్ చేసి మీకు పంపిస్తాం అన్నమాట. ఒకవేళ నా దగ్గర ఆర్డర్ చేసుకుంటే. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు పోలార్ ప్యారెట్స్ గురించి ఎలా పెంచాలి, వాటిని బేబీస్ని ఎలా కేర్ చేసుకోవాలి, ఎటువంటి ఫుడ్ వాడాలి, అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. థ్యాంక్ యూ.